రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు పనులు ప్రారంభించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. త్వరలో హైదరాబాద్ కు తలమానికంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించనుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కుంగరకాలంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిన్స్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రాధాన్యతనివ్వాలని కిన్స్ యాజమాన్యాన్ని కోరారు. కెయిన్స్ సంస్థ తమ ఫ్యాక్టరీని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని, కాలుష్యం లేని కంపెనీలకు తాము సహకారం అందిస్తామని తెలిపారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. గ్రూప్ సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు ఎవరు ఏ సందర్భంలో మీకు ప్రోత్సాహం చేసినా అంతకంటే రెట్టింపుతో ప్రోత్సాహం పరిశ్రమలకు సంబంధించి జరుగుతుంది. మీకు సంబంధించిన మీ ప్రొడక్షన్ని వెనువెంటనే మీరు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పాం. అదేవిధంగా గత 5-6 నెలల నుంచి వారు యుద్ధ ప్రతిపాదిక మీద ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సిద్ధం చేసుకొని దాదాపు 2,000 మందికి ఉపాధి కలిగించే ఈ ప్లాంట్ 2,800 కోట్ల రూపాయలతో వారు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇంజనీర్స్ కానీ పాలిటెక్నిక్ చదివిన మరి సోదరులకు సోదరిమణులకు కానీ ఐటీఐ చదివిన వారికి కానీ ఉపాధి కలిగించే అవకాశం ఈరోజు కెయిన్స్ గ్రూప్ వారు కలిగించడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కూడా పెద్ద ఎత్తున విస్తీర్ణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని, ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగించే ప్రయత్నంలో మీరు పరిశ్రమలను విస్తీర్ణం చేస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని వారికి తెలియజేయడం జరిగింది. కెయిన్స్ అనేటువంటి ఒక చక్కటి ఇండస్ట్రీ, పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావడం మన మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషకరమైనటువంటి రోజు. ఏది ఏమైనా మన ప్రాంత అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడే మన ప్రాంత అభివృద్ధి, మన యొక్క ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన ఏ ఇండస్ట్రీ వచ్చినా మన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఇందులో భాగస్వాములను చేయాలని, వాళ్ళందరికీ మరి అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పడం జరిగింది. తప్పకుండా మనకి ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు రావాల్సినటువంటి అన్ని వసతులు రావడానికి వీలుంటుంది. కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది. మనందరం కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమలకు సహకారం అందిస్తాం, తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తాం. The state authorities, the government and every missionary of the government has completely given us full support so we could start the factory in a very short span of time. We are looking forward for a good encouragement and we have